హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవడానికి అవుతుంది. ఆల్రెడీ మీరు అప్లై చేసే ఉంటారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. సో మరి ఎందుకంటే మనకి ఈ నెల 22వ తేదీతో లాస్ట్ డేట్ అన్నమాట. సో మరి మనకి మెరిట్ లిస్ట్ అనేది జూలై 3వ తేదీన రిలీజ్ చేస్తారు. అంటే ఆ రోజు రిజల్ట్స్ వస్తాయి. మరి మనము ఈ యొక్క లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మన నేమ్ ఉందా లేదని ఎక్కడ చెక్ చేసుకోవాలి, అలాగే ఎన్ని లిస్టులు మనకి వస్తాయి, ఎన్ని పేజెస్లో కౌన్సిలింగ్ అనేవి ఉంటాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది లాస్ట్ ఇయర్ 2023-24కి సంబంధించి మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఈ ఇయర్ కూడా మనకి ఇలా అప్డేట్ అయితే అవుతుంది రిజల్ట్స్ వచ్చాక. సో ఇక్కడైతే మనం లిస్టులు అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవడానికి మనకి ఇలా మెరిట్ లిస్ట్ అనేది పెడతారు. మనకి ఇవి చాలా లిస్టులు ఉన్నాయి. అంటే మనకి లాస్ట్ ఇయర్ అయితే 7 పేజెస్ లిస్టులు అనేవి రిలీజ్ చేశారు. 7 పేజెస్ కౌన్సిలింగ్లు అనేవి కంప్లీట్ అయ్యాయి. అంటే ఫస్ట్ పేజ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశాక ఎవరైనా జాయిన్ అవ్వకపోతే సెకండ్ పేజ్ అలా థర్డ్ పేజ్ ఇలా అయితే మనకి కంప్లీట్ చేస్తారు. సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేజ్ లిస్ట్ పై నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈ లిస్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మనకి లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా లిస్ట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ లిస్ట్లో నేమ్స్ అయితే ఉంటాయి. సెలెక్ట్ అయిన వాళ్ళవి ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది మనకి ఇస్తారు. ఇది పేజ్ 1 లిస్టు. సో ఇలా ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబరు, అలాగే క్యాండిడేట్ నెంబరు, నేము, అలాగే మన క్యాస్ట్, అలాగే మనం లోకల్లో ఓపెన్ కేటగిరీలో మనం సెలెక్ట్ అయ్యామా అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలాగే క్యాస్ట్ వైజ్ సెలెక్ట్ అయ్యామా అనేది అన్ని డీటెయిల్స్ కూడా మనకి లిస్ట్లో ఉంటాయి. మనం జాగ్రత్తగా మన నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. మీరు అప్లికేషన్ నెంబర్తో అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే మీ నేమ్ అయినా చెక్ చేసుకోవచ్చు. కానీ చెక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేయండి. ఇలా మనకి చాలామంది నేమ్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 404 సీట్స్ అనేవి ఫస్ట్ పేజ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మిగతావి స్పెషల్ కేటగిరీకి సంబంధించి నేమ్స్ ఉంటాయి కదా, అవి తర్వాత రిలీజ్ చేశారు. ఇవి జనరల్ కేటగిరీకి సంబంధించి లిస్ట్ అన్నమాట. సో ఇలా అయితే మనకి లిస్ట్ ఇస్తారు. ఈ ఇయర్ కూడా ఇలా లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలి. అలాగే మనకి ఇక్కడ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోమని ఇస్తారు. ఇలా కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకొని కౌన్సిలింగ్ టైంలో అయితే తీసుకువెళ్ళండి. ఇక్కడ మీకు క్లియర్గా అన్నీ ఉంటాయి. కాల్ లెటర్లో ఎప్పుడు కౌన్సిలింగ్కి రావాలి, ఏ డేట్లో కౌన్సిలింగ్ రావాలి అనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా, 1 to 500 నేమ్స్ అన్నీ కూడా ఒక డేట్లో కౌన్సిలింగ్, అలాగే 501 నుంచి 1000 వరకు కూడా ఒక డేట్లో కౌన్సిలింగ్, ఇలా అయితే మనకి క్లియర్గా కాల్ లెటర్లో ఉంటుంది. అలాగే ఏం డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, అలాగే ఫీజు ఎంత తీసుకువెళ్ళాలి అన్ని డీటెయిల్స్ కూడా మన కాల్ లెటర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా అయితే మన మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈ ఇయర్కి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసేటప్పుడు మీకు అఫీషియల్గా లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.